ఇంటర్నేషనల్ వాటర్ నుంచి ఇరాన్ వెళ్తుంది. ఈ సమయంలో అమెరికా దాన్ని ట్రాక్ చేసి కొట్టింది. అంటే ఇండియాని యుద్ధంలోకి లాగడానికే, ఇండియాకి ఇరాన్కి పూర్తిగా సంబంధాలు చెడగొట్టడానికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చేసింది. ఇది చాలా పెద్ద దారుణమైన విషయం. ఎందుకంటే ఇది ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధమే కాదు, ఇండియా లాంటి దేశాలని యుద్ధంలోకి లాగడం. ఎందుకంటే ఇండియా రైజ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఈ ప్రాంతంలో యుద్ధం మొదలుపెట్టిందంటే, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేటట్టు చేసిందంటే అది ఇండియన్ ఎకనామీ మీద వేసిన అతిపెద్ద అణుబాంబుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇరానియన్ యొక్క నేవల్ షిప్ని ఇండియా సమీపంలో పేల్చేయడం, అది ఈ విషయాలన్నీ చూస్తే IRIS దేనా అనేది 148 మంది సైలర్స్ ఉండే ఒక ఇరానియన్ డిస్ట్రాయర్, దాన్ని షిప్ అంటారండి. ఈ షిప్పు ఫిబ్రవరి 16న ఇండియన్ ఫ్లీట్ రివ్యూ, ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది మర్ము దానికి అటెండ్ అయ్యారు. 166 దేశాలు, వందలాది షిప్పులు ఇందులో పాల్గొని, ఈవెన్ అమెరికన్ షిప్పులు కూడా పాల్గొని ఒకే హోటల్లో వైజాగ్ నుండి ఉండి ఆ షిప్ ఇప్పుడు ఇరాన్ను పయనిస్తుంది. ఇరాన్ను ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తుంది. కానీ అది ఇంటర్నేషనల్ వాటర్లో వెళ్తూ ఇది ఇండియాకి చాలా సమీపంలో ఉంది. ఇది ఇండియన్ ఓషను. ఇది వైజాగ్ నుంచి ఇలా వెళుతూ ఇది శ్రీలంక, ఇలా ఈ